విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే కేవలం ఒక పరిశ్రమ కాదు, ఆంధ్రులు తమ హక్కుగా భావించిన ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తుడిచిపెట్టుకుపోయే సమయంలో 2 సార్లు స్టీల్ ప్లాంట్ ను కాపాడింది చంద్రబాబు గారే. వాజ్పేయి గారి హయాంలో కేంద్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన వచ్చినప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రతిపాదనను విరమింపజేశారు చంద్రబాబు గారు. అంతేకాదు, ఒకసారి 1350 కోట్లు, మరోసారి 1440 కోట్లు కేంద్రం నుంచి తెచ్చి ప్లాంట్ ను నిలబెట్టారు. ఈ విషయాన్ని స్టాన్ఫర్డ్ కేస్ స్టడీలో కూడా రాశారంటే స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు గారు ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. జగన్ హయాంలో మళ్లీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం కేంద్ర పరిశీలనలోకి వచ్చింది. అయితే దీని మీద జగన్ కనీసం స్పందించకపోగా పోస్కో కంపెనీతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను చౌకగా కొట్టేద్దామని కుట్రలు పన్నాడు. ప్లాంట్ భూములను అమ్మాల్సిందే అంటూ స్వయంగా తానే చెప్పాడు. అప్పుడు టీడీపీ చేసిన పోరాటాల ఫలితంగా ప్రైవేటీకరణకు కేంద్రం వెనుకడుగు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడమే కాకుండా స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం నుంచి 11,917 కోట్ల రివైవల్ ప్యాకేజీని సాధించారు చంద్రబాబు గారు. అంతేకాకుండా కేంద్రం రాణా బడ్జెట్ లో 3,295 కోట్లను కూడా కేటాయించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పూర్తి స్థాయిలో ఐరన్ ఓర్ సరఫరా చేయమని ఎన్ఎండిసిని కేంద్రం ఆదేశించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ కరెంటు బిల్లు 2,400 కోట్లను ఈక్విటీగా మార్చి సహకరించింది. అంతేకాకుండా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ద్వారా 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను ప్రారంభించి ప్లాంట్ కు పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇచ్చింది. చంద్రబాబు గారు స్టీల్ ప్లాంట్ కోసం చేయవలసింది అంతా చేశారు. ఇక మిగిలింది మేనేజ్మెంట్, కార్మికులు పట్టుదలగా ఉండి సాధించాలి. విశాఖ సదస్సులో చంద్రబాబు గారు చెప్పింది ఇదే. అయితే ఈ వ్యాఖ్యలను జగన్ తన మీడియా ద్వారా వక్రీకరించి విష ప్రచారాలు చేయిస్తున్నాడు. ఎవరెన్ని చెప్పినా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు గారు చేసింది ఎవరూ మర్చిపోలేరు. ఇది నిజం.